శ్రీ గురుభ్యో నమః. ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో శనేశ్వరుడు, పంచమ స్థానంలో కుజుడు, ఆరింట రవి, సప్తమ స్థానంలో బుధుడు శుక్రుడు, అష్టమ స్థానంలో గురువు ఉచ్చస్థితి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కార్యానుకూలత పెరగడం కోసము నిత్యం దైవ కార్యక్రమాలు, దాన కార్యక్రమాలు విశేషంగా చెయ్యండి. తత్ఫలితంగానే మంచి పరిణామాలు ఏర్పడతాయి. చేస్తున్నాము, ఆటంకాలు ఎదురవుతున్నాయి, మాకు పనులు కావటం లేదు అని అంటే నిత్య దీపారాధన చేయండి, లక్ష్మీదేవి స్తోత్రపారాయణ చేయండి. క్రమేణా ఈ విధంగా చేయటం వలన మంచి మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో కొంతమందికి ఆరోగ్యం బాలేక వాళ్ళకి మీరు వసతి ఏర్పాట్లు చేయడము, సౌకర్యాలు ఏర్పాటు చేయడము, ఇందుమూలంగా మీ ధనం ఖర్చు ఈ విధంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలలో నెగ్గుకు రాగలుగుతారు. మంచి శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఈ వారం పరిహారం: ప్రతి శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. సోమవారం రోజున బిల్వ దళాలతో శివుడికి అభిషేకం జరిపించండి. కార్యానుకూలత అసలు లేదు, ఏ పని మొదలుపెట్టినా ఆగిపోతోంది, ఉద్యోగము, వ్యాపారము, నిరుత్సాహం ఎక్కువగా ఎదురవుతుంది అనుకున్నవారు మహాపాశుపత హోమాన్ని జరిపించండి. చేతికి మహాపాశుపత కంకణాన్ని ధరించండి. తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నవారు, నన్ను నేరుగా సంప్రదించాలనుకున్నవారు కోటి హైదరాబాద్ కుకట్పల్లి ఆఫీస్లో అవైలబుల్గా ఉంటాను, లేదా ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మూడొంతులు అయిన వాళ్లతో ఎక్కువగా గొడవలు వద్దు, కాస్తంత సానుకూల పరుచుకుందాము, గొడవల వలన ఏ ఉపయోగం లేదు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కానీ అవతల వాళ్ళ పరిస్థితులు, ఆలోచనలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంటాయి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యేకంగా దైవ కార్యక్రమాల నిమిత్తము, దైవ దర్శన నిమిత్తము చేసే ప్రయాణాలు కలిసొస్తాయి. మనశ్శాంతిని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3.